లక్ష్మి, ఏ లక్ష్మి, ఏ జాగ్రత్త. ఈ గిఫ్ట్ పవిత్రకి ఇవ్వగలవా? లక్ష్మి జాగ్రత్త. ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? మరి టక్కున లక్ష్మి అని పిలిచాడు. గుండె జల్లుమంది. ఎవరే? రాహుల్. రాహులా? ఎందుకే అబ్బాయిలంటే అలా భయపడి చేస్తావు? యాక్చువల్గా అబ్బాయిలందరూ చాలా మంచివాళ్ళు తెలుసా. ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తారు. చూడు, రాహుల్ చాలా మంచోడే. యాక్చువల్గా నువ్వంటే అతనికి మంచి అభిప్రాయం తెలుసా? నా మీద? అవునే, నువ్వు చాలా అందంగా ఉన్నావట, ఎంతో అనుకోగలిగిందానువట, ఒక్క అబ్బాయిని కూడా కన్నెత్తి చూడవట. అందుకని నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని అన్నాడు తెలుసా. లక్ష్మణ్ రమ్మనమ్మా. పెళ్లి కొడుకు వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, తాతయ్య పిలుస్తున్నారు. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. వేచే ఎదురు చూపునా ఆశలే తీరగా, ఎల్లరనేనే అల్లరి కృష్ణుడు ఎప్పుడు దయచేస్తారో. నమస్తే రెడ్ ఎఫ్ఎం. ఓకే ప్రవీణ్, నన్ను మేడం అరకండి, సుశీలానే పిలవండి. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. సుశీలేనా అవును, సుశీలే మాట్లాడుతున్నాను. మా ఫ్యామిలీలో అందరూ మీకు ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. డెఫినెట్ గా ఈ పాట మీకోసం డెడికేట్ చేస్తాను. సుశీ, ఏమైంది? మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా. నెక్స్ట్ వీక్ వస్తున్నారు వేరే వాళ్ళు. మంచిది, చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. మిమ్మల్నే మనసులో పెట్టుకున్నాం. దిగులు పడకుండా వెళ్ళండి. వెళ్ళొస్తామండి. సంతోషం. వస్తామండి. మంచిదండి. డైవర్స్ కేసులు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడమే. ఎంత తక్కువ తీసుకున్నా సంవత్సరానికి సుమారు 3000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మాకొచ్చే కేసులన్నీ కూడా చెప్పాలంటే వరకట్న సమస్యలే. అతి త్వరలో మీకు వివాహం జరుగుతుంది. గురుస్థానాన్ని శుక్రస్థానాన్ని బాగా పరిశీలించి చూస్తే ప్రస్తుతం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కల తీరా ఎప్పుడు దయచేస్తారో. మీ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. రాజ్,
కావ్య మీ గురించి చెప్పండి. పుట్టింది పెరిగింది బందర్లో. స్కూల్ కాలేజ్ అన్ని హాస్టలే. ఇండిపెండెంట్గా ఉండడం అలవాటైంది. ఇప్పుడు వైజాగ్లో. మీరు కమిటెడా? ఇంకా లేదు. మరి మీరు? నేను సింగిల్. అది కాదు, మీ గురించి చెప్పనే లేదు. తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా కన్నయ్యనే కన్నా కన్న కలతీరా బాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ దీవించనులే దేవుడు నేడే దీవించనులే దేవుడు నేడే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ఇరురి గుండెల్లో. ఇది నా డ్రీమ్. తెలుసు ఈ ఉద్యోగం. వైజాగ్ బీచ్ రోడ్ డ్రైవ్. గట్టిగా కావలించుకుని నాతో. Do you know how much I love you? ఒక ఫ్లాట్ 11th ఫ్లోర్ లో కొనాలి. కొంటున్నాం. నేను నీకు కాఫీ పెట్టిస్తానంట. టేస్ట్ ఏంటి ఇంత చెత్తగా ఉంది? కింద పడేస్తాను. 11th ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది. డమాల్. ఏమైంది? నడి రోడ్లో ఆగిపోయింది. ఏమైంది? తెలీదు ఏమైందో. కార్లో సీట్ ఉందిగా, ఎందుకు ఆపకుండా వెళ్తున్నాడు? కార్లో సీట్ ఉంది కానీ అందులో కేసు ఉంది. కేసా? ఛీ, రాస్కెల్. రాస్కెల్స్ ఏం చేస్తారో తెలుసా? పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట. మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాలా? మర్చిపోకు. ఏది? మర్చిపోయావా? నాన్నని మీట్ అవ్వాలి కదా. చంపేస్తా. ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ.